అధునాతన క్షిపణులు మిసైళ్లు స్పెషల్ అట్రాక్షన్గా అర్జున్ పినాక రాడాలు టార్పిడోలతో భారత్ సాధించిన ప్రగతిని విజ్ఞాన్ భవన్ 2025 పేరుతో హైదరాబాద్లోని డిఆర్డీఓ గచ్చిబౌలిలో ప్రదర్శించారు. మేక్ ఇన్ ఇండియా నినాదం ద్వారా రాకెట్ వేగంతో రక్షణ రంగం దూసుకెళ్తోంది. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి డిఫెన్స్ షో విజ్ఞాన్ వైభవ్ 2025కి చాలామంది చూడడానికి వస్తున్నారు. ఇక్కడ భారత రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి చాలా మిసైల్స్, గైడెడ్ సిస్టమ్స్, అట్ ద సేమ్ టైం కొత్తగా వచ్చినటువంటి డ్రోన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రస్తుతం నేను పినాక ఏదైతే ఉందో పినాకకు సంబంధించినటువంటి ఒక గైడెడ్ మిసైల్కి సంబంధించినటువంటి ఒక ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నాను. దీని రేంజ్ తర్వాత దీని పేలోడ్ ఎంత ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిటర్ ఎవరైతే ఉన్నారో ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లావణ్య అని ఉన్నారు. లావణ్य जी बताइए ये जो पूरा गाइडेड सिस्टम है इसके बारे में क्या जानकारी है, इसका रेंज क्या है और इसके अंदर कितने पेलोड को हम इसके अंदर भेज सकते हैं? ये पिनाका रॉकेट लॉन्चर सिस्टम है. बेसिकली इट इज कॉल्ड एज अ मल्टी बैरल रॉकेट लॉन्चर सिस्टम because it can launch multiple rockets at a time. So we have got two types of rockets, Pinaka Mark 1 and guided Pinaka rocket. They are already in production. We are producing it for Indian Army and we are exporting it to foreign countries also. So we are in the development of new rocket. It will have a range of 120 kilometers. Pinaka Mark 1 has a range of 45 kilometers, Mark 1 enhanced, and guided Pinaka has a range of 75 kilometers. So what is the main purpose, sir, for demolishing tanks, or what is the main purpose? Yes, basically these are the area weapons. The main purpose is the targets like airport, enemy airports are there, fuel dumps are there, ammunition depots, or the concentration of the troops. All these are the targets. Even the class B vehicles like jeeps and other vehicles, they are the target of this weapon. Right. Thank you, sir. మనం చూడొచ్చు ఈ మొత్తం ఉన్నటువంటివి దాదాపు 45 కిలోమీటర్ రేంజ్లో ఇవి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి శత్రువులకు సంబంధించినటువంటి పూర్తిగా ఏవైతే విమానాశ్రయాలు ఉన్నాయో అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన వాహనాలు ధ్వంసం చేస్తాయి. దాదాపు 100 కిలోల పేలోడ్ని ఇవి తీసుకెళ్తాయి. కొత్తగా ఇది చేస్తున్నటువంటిది 120 కిలోమీటర్ల రేంజ్ కంటే ఎక్కువగా ఉన్నటువంటి దీన్ని వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. సో ఇటువంటివన్నీ కూడా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి విజ్ఞాన్ వైభవ్ అనేటువంటి ఒక ఎగ్జిబిషన్లో, డిఫెన్స్ ఎగ్జిబిషన్లో దీన్ని పెట్టి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశం చుట్టూ సముద్రాన్ని రక్షించేటువంటి ఒక డిఫెన్స్ మెకానిజం ఇక్కడ ఉంది. దీని గురించి తెలిపేందుకు మనకు దీని ఎక్స్పర్ట్ మనోజ్ గారు ఉన్నారు. సార్, ఈ మొత్తం ఈ లాంచ్ వెహికల్ని తర్వాత ఈ మిసైల్ని కలిపి ఏమంటారు సార్? దీన్ని హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ మన మిసైల్ నేమ్ టోటల్గా దిస్ రోడ్ మొబైల్ లాంచర్ అంటాము. ఈ లాంచర్ని యూజ్ చేసుకుని ఈ మిసైల్ మనం లాంచ్ చేయొచ్చు. దిస్ హైపర్సోనిక్ టెక్నాలజీ అనేది ఫస్ట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ వాట్ డిఆర్డీఓ డెవలప్డ్ అండ్ వీ హ్యాడ్ ఏ సక్సెస్ఫుల్ ఫ్లైట్ ఇన్ November 16, 2024. Last 3 months back we had a successful flight. With this actually this technology is only having 4 countries in the world. This is the 5th country. So we are going for user trial part test. This next one. బేసిక్గా దేనికోసం ఉపయోగిస్తారు సార్? దేన్ని టార్గెట్ చేయడానికి ఉపయోగిస్తారు ఎక్కువగా? Actually sir, this what we are developed, it is for naval application purpose, like aircraft carriers ఏమైనా వస్తే దాన్ని టార్గెట్ చేయడం కోసం మనం చేసింది. మనది 1500 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్న ఏ యుద్ధ నౌకనైనా మనం తయారు అది మూవ్ అవుతున్నా కూడా 30 నాటికల్ స్పీడ్ ఆర్ 40 నాటికల్ స్పీడ్లో మూవ్ అయినా కూడా వీ కెన్ ట్రాక్ ఇట్ అండ్ వీ కెన్ డిస్ట్రాయ్ ఇట్. దీని పేలోడ్ ఎంత ఉంటుంది సార్? ఎట్లా ఉంటుంది దీని పేలోడ్? పేలోడ్ పార్ట్ యాక్చువల్లీ లైక్ ఏ కన్వెన్షనల్ వార్ హెడ్, బికాస్ మనం ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని దానికి వేస్తున్నాం, కన్వెన్షనల్ వార్ హెడ్ దాంట్లో వెళ్తున్నాం. ఇట్ ఈస్ నాట్ లైక్ నార్మల్ థింగ్, నార్మల్ వార్ హెడ్. మనం చూడొచ్చు దీంతో భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా 3 వైపులా ఉన్నటువంటి సముద్రాన్ని పూర్తిగా రక్షించేందుకు ఇటువంటి క్యారియర్స్ పెడితే సరిపోతుంది. 1500 కిలోమీటర్ రేంజ్లో ఏదైనా విదేశాలకు సంబంధించినటువంటి ఒక యుద్ధ నౌక వస్తే దాన్ని పూర్తిగా దాన్ని ఒక విధంగా నాశనం చేసే విధంగా దీనికి సంబంధించినటువంటి మొత్తం వర్క్ జరుగుతుంది. సో డెఫినెట్గా ఇటువంటివి చాలా డిఆర్డీఓ కావచ్చు, లేకుంటే దేశంలో డెవలప్ చేసినటువంటి చాలా రక్షణ రంగానికి సంబంధించినటువంటి పరికరాలు, మిసైల్స్ అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ గచ్చిబౌలి స్టేడియంలో ఫస్ట్ టైం ఇక్కడ వాళ్ళందరూ కూడా ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. విజ్ఞాన్ వైభవ్ పేరిట ఇది మొత్తం జరుగుతోంది. సండే ఈవినింగ్ వరకు కూడా ఇది కొనసాగుతుంది. కాబట్టి వీళ్ళనంత ఎక్కువ మంది వచ్చి దీన్ని చూసి పిల్లలకి ఎక్కువ నాలెడ్జ్ తీసుకోవాలనేటువంటిది ముఖ్యంగా డిఫెన్స్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా యుద్ధంలో ఎక్కడైనా పెద్ద పెద్ద గన్స్ తోని ఫైర్ చేయడానికి మొబిలిటీ గన్స్ ఉంటాయి. దానికి సంబంధించి గతంలో మనం కార్గిల్ వార్లో చూసినప్పుడు ఏదైనా ఒక పెద్ద తోపు లాంటిది ఉంటే దాన్ని నెట్కెళ్ళి లేదంటే ఒక వాహనం ద్వారా తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టి ఫైర్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద గన్స్కి సంబంధించి. అయితే కొత్తగా ఒక గన్ను ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది మౌంటెడ్ గన్ సిస్టమ్ అనేటువంటి దాన్ని పూర్తిగా డెవలప్ చేయడం జరిగింది. దీన్ని 155 mm కెపాసిటీతోనే ఇది ఫైర్ అవుతుంది. దాదాపు వీళ్ళు పూర్తిగా చూసుకుంటే దీన్ని 40 కిలోమీటర్స్ రేంజ్ వరకు కూడా తీసుకెళ్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ మొత్తం ఏదైతే ఫైర్ అవుతుందో దీన్ని 1%
ఎగ్జాక్ట్ అక్యురసీతో ఇది ఫైర్ అవుతుంది. ఒక నిమిషంలో 3 సార్లు వీరు ఫైర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ గన్ అనేటువంటిది మనం చూడొచ్చు, పర్వతాలు, కొండలు ఎక్కడైనా యుద్ధం జరిగితే అక్కడ తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా మొబిలిటీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎక్కడైనా ఎడారి లాంటి ప్రాంతంలో కూడా దీన్ని తీసుకెళ్తారు. దీనికి సంబంధించినటువంటి షెల్స్ చూడొచ్చు మనం. ఈ రేంజ్లో 40 mm షెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రేంజ్లో షెల్స్ ఉంటాయి. ఇక్కడ ఈ షెల్స్ని వీళ్ళు 8 నుంచి 10 సెకండ్లలో మార్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక షెల్ని ఇమీడియట్గా పెట్టేసి వీళ్ళు ఫైర్ చేస్తారు. ఆ తర్వాత దీని ఏవైతే రీడింగ్స్ ఉంటాయో ఒకసారి ఫైర్ చేసిన తర్వాత అది ఎగ్జాక్ట్లీ ఎంత దూరంకి వెళ్ళింది, ఎక్కడ ఫైర్ అయింది, ఆ తర్వాత దానికి సంబంధించి ఇంకొక ఏదైనా తప్పు జరిగితే దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసుకొని ఇమీడియట్గా పక్కన ఫైర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్ అదేవిధంగా మనకు శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వీటిని పెట్టడం ద్వారా ఇమీడియట్గా యుద్ధం లాంటిది వస్తే అక్కడ తీసుకెళ్ళడం చాలా ఈజీగా ఉంటుంది. కొన్ని గంటల లోపల అక్కడ చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. చాలా అది టెరైన్ కావచ్చు, లేకుంటే అది ఎడారి కావచ్చు, ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా దీన్ని రన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం 3-4 సిబ్బందితో ఇది మొత్తం రన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో భారత అమ్ముల పొదిలో ఉన్నటువంటి ఒక యుద్ధ ట్యాంక్ అర్జున్ MK1 ట్యాంక్ దగ్గర ఉన్నాను. ఈ ట్యాంక్ను మనం చూడొచ్చు. ఇది ఎక్కడికైనా దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళగలుగుతుంది. దీని కెపాసిటీ మనం చూడొచ్చు. అదేవిధంగా దీంట్లో దాదాపు 36 షెల్స్ ఉంటాయి. 4 క్రూతో ఇది పనిచేస్తుంది. మనం చూడొచ్చు. ఇది దాదాపు దీని స్పీడ్ 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో దీని వరకు రేంజ్ ఉంటుంది. ఎగ్జాక్ట్ రేంజ్కు 2 నుంచి 2.5 కిలోమీటర్లో టార్గెట్ను ఎక్కడ మిస్ కాకుండా ఇది చేయగలుగుతుంది. దీని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ the tank and what is the capacity and the width of the bullets. So this product is Arjun MBT Mark 1 Alpha. This product is developed by CVRD DRDO. This is 4-man operated crew vehicle. We are having 3 armaments. One is main armaments, which is having a capacity of 120 mm rifled bore. At the way exactly we can fire with range of 3 km accuracy. And then we are having a secondary armaments that is remote control weapon station, that is specially meant for covering the aerial threats. And one more armaments inside the cabin, that is coaxial machine gun, which is specially meant to hit man targets. Okay. And then we are having other on the firing. Actually, for vehicle we are having three things required. So one is firepower, mobility, and then protection. Okay. For firepower, explained about the firing systems. For mobility point of view, we are having excellent advanced running gear systems. So around 40 kilometer speed you can achieve. We can on cross country we can go for 40 km per hour. Okay. And on the normal terrain we can go for 58 km per hour. So maximum 58 kilometers. 58 km per hour. And then This part is mobility. What about the protection? protection, we are having excellent armor plates. The tank is fully designed with armor plates and also with Kanchan armor. Okay. And also we are increasing the level of protections. We are seeing that slope side and the taper portion is called ERI panels. We are having a protective panel inside the cabin. Yes. If it contains explosives, once the enemy's ammunition hit our own tank, the explosive tends to explode and it's reduce the velocity of the enemy's ammunition. Great, sir. Why this gun is useful? Why you use this gun, sir? Actually, this gun is remote control weapon station. Okay. This can be inside the cabin itself. The crew can sit and fire. Okay. This is specially designed to clear from the aerial threats. Okay, sir. To Somebody fires from the helicopter. Helicopter aircraft, we can achieve the target inside the cabin itself, sir. Okay, sir. So diver need not to come outside. Okay. Inside display is there. So you have full protection inside. Then you can fire from inside with this gun. Yeah. We can achieve the land target the range of 3 km. Okay. For aerial target, we can achieve 1.5 km. Okay. This is the other gun. What about the main gun, sir? What is the range and how accurate is this? Yes, sir. For main gun, we are having 2 types of ammunitions we are using. One is HESH and one is FSAPDS. We can achieve the target a maximum range at 3 km for FSAPDS. For HESH, we can use 2 kilometers. Sir. Right. అర్జున్ అనేటువంటిది భారత అమ్ముల పొదిలో ఉన్నటువంటి ద బెస్ట్ ట్యాంక్స్లో ఒకటి. సో డెఫినెట్గా హైదరాబాద్ ఎగ్జిబిషన్లో ఏదైతే ఇది ఉందో ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్కరు చూడాలనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కోరుకుంటున్నారు. డెఫినెట్గా ఒక భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ప్రైడ్ లేకుంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఒక గౌరవం ఇక్కడ ఉంది. డెఫినెట్గా మనం అర్జున్ ట్యాంక్ను చూసిన తర్వాత ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉందనేటువంటిది చాలా స్పష్టంగా మన కళ్ళతో మనకు అర్థమయ్యేటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. భారత రక్షణ రంగం అమ్ముల పొదిలో ఉన్నటువంటి ఒక పెద్ద మిసైల్ లాంచర్
లాంచర్ వెహికల్ మనం చూడొచ్చు. ప్రళయ్ DRDO ఇండియా ద్వారా డెవలప్ చేసింది. దీని రేంజ్ ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ నుంచి 400 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. సో డెఫినెట్గా ఎక్కడైనా శత్రు శిబిరాలను, ముఖ్యంగా వాళ్ళ ఎయిర్పోర్ట్స్ను కావచ్చు, లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి బంకర్స్ ఏవైతే ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యూయల్ అమ్యునేషన్ డిపోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. దీని టైర్స్ మనం చూడొచ్చు ఏ స్థాయిలో ఉన్నాయో. దీన్ని ఎటువంటి టెరెన్ ప్లేస్లోనైనా ఈజీ మొబిలిటీ కోసం, అంటే చాలా ఈజీగా దీన్ని ఒక ప్రాంతం నుంచి యుద్ధ సమయంలో ఇంకో ప్రాంతానికి తరలించేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని మనం చూడొచ్చు 400 కిలోమీటర్ మ్యాక్సిమం రేంజ్తో ఇది పనిచేస్తుంది. సో అంత దూరంలో ఉన్నటువంటి ఎటువంటి శత్రు శిబిరాన్నైనా పూర్తిగా దీన్ని ధ్వంసం చేసినటువంటి కెపాసిటీ దీనికి ఉంది. దీని పేలోడ్ కూడా మనం చూడొచ్చు. దాదాపు 800 నుంచి 1000 కిలోల పేలోడ్ని తనతో పాటు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. DRDO ఏ విధంగా పెద్ద ఎత్తున ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించినటువంటి మిసైల్స్ కావచ్చు, వాటి లాంచర్స్ని తయారు చేస్తుంది, వాటి మీద పరిశోధనలు చేస్తుంది అనేటువంటి ఒక ఎక్స్పోలో భాగంగా ఇవన్నీ కూడా చూపెడుతున్నారు. సో డెఫినెట్గా భారతదేశము గత కొన్ని సంవత్సరాల్లో సాధించినటువంటి రక్షణ రంగ విజ్ఞాన నైపుణ్యం అనేటువంటిది హైదరాబాద్లో ఒక విధంగా షోకేజ్ అవుతుంది. ఇటువంటి చాలా మిసైల్స్ ఇక్కడ ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి రేంజు, వీటి ఖచ్చితత్వం ఎలా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఇవి ఎటువంటి గైడెన్స్ సిస్టమ్తో పనిచేస్తాయి అనేటువంటిది కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ వివరిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎట్ ద సేమ్ టైం ఎవరైతే విజ్ఞాన రంగం మీద, భారత రక్షణ రంగం మీద అత్యంత ఎక్కువగా ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో వాళ్ళందరూ ముఖ్యంగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ గచ్చిబౌలిలో ఉన్నటువంటి డిఫెన్స్ ఏదైతే ఎక్స్పో ఉందో దీనికి వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. భారతదేశ రక్షణ అమ్ముల పొదిలో ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి అస్త్రం అటాక్స్, అంటే అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ అనేటువంటిది ఏదైతే ఉందో దీనిలో దాదాపు ఒక నిమిషంలో 5 నుంచి 6 షెల్స్ వేసి, భారీగా షెల్స్ ఇక్కడ ఉన్నాయి మనం చూడొచ్చు. ఈ షెల్స్ని వేసి దీంట్లో ఫైర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇవి దాదాపు 35 నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శత్రువుకు సంబంధించినటువంటి శిబిరాన్ని డైరెక్ట్గా టార్గెట్ చేయొచ్చు. పూర్తిగా ఆటోమేటెడ్ సిస్టమ్ ఉంటుంది. ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఒక క్రేన్ ఉంటుంది, ఆ క్రేన్ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి షెల్స్ని ముందుగా తీసుకుంటుంది. ఆ తర్వాత ఇందులో అది లోడ్ చేస్తుంది. ఆ లోడ్ చేసిన తర్వాత దాదాపు 7 షెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కంప్లీట్గా ఒకదాని తర్వాత ఒకటి లోడ్ అయిన తర్వాత సిస్టమ్ క్లోజ్ అవుతుంది. దాని తర్వాత ఇగ్నిషన్ స్టార్ట్ అవుతుంది. ఇగ్నిషన్ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే ఇక్కడ నుంచి పూర్తిగా ఏవైతే మనం టార్గెట్ ముందుగా ఫిక్స్ చేస్తామో ఆ టార్గెట్కి వెళ్ళి అది పూర్తిగా బస్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్. ప్రపంచంలో ఉన్నటువంటి ఏవైతే ఆర్టిలరీ గన్స్ ఉన్నాయో దాంట్లో ఇది ఒక అడ్వాన్స్డ్ గన్గా దీన్ని చెప్తున్నారు. దీనిలో ఇది మొత్తం వర్క్ చేయడానికి అట్ ద సేమ్ టైం 8 మంది అవసరం. దీంట్లో ఒక మనిషి దీన్ని డ్రైవ్ సీట్లో కూర్చుంటారు, ఒకళ్ళు ఇక్కడ పూర్తిగా ఏవైతే షెల్స్ ఉన్నాయో అవి షెల్స్ లోడ్ చేయడానికి 2 ఉంటారు. వివిధ పనులు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ముందే ఒక్కొక్కరికి ఒక పని అప్పచెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు ఆ పనిని కంప్లీట్ చేస్తారు. బట్ చాలా వరకు ఆటోమేటెడ్ సిస్టమ్స్తో నడిచిన 8 మంది మొత్తం క్రూ దీనికి అవసరమవుతారు. DRDO గత దశాబ్ద కాలంలో డెవలప్మెంట్ చేసినటువంటి బెస్ట్ గన్స్లో అటాక్స్ అనేటువంటిది ఏదైతే ఈ టోడ్ గన్స్, అంటే వీటికి వెహికల్ ఉండదు, దీన్ని ఒక వేరే వెహికల్తో టో చేయాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని టోడ్ ఆర్టిలరీ గన్స్ అని చెప్తున్నారు. ఈ అటాక్స్ అనేటువంటిది డెఫినెట్గా ఒక బెస్ట్ గన్గా ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ సిబ్బంది చెప్తున్నటువంటి మాట. భారత రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఎన్నో మిసైల్స్, అదేవిధంగా ఎన్నో రాకెట్ లాంచర్స్తో పాటు పెద్ద ఎత్తున టార్పెడోస్ను లాంచ్ చేసేటువంటి వెహికల్స్, టార్పెడోస్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా టార్పెడోస్ అనేటువంటివి ఏవైతే నౌకాదళానికి సంబంధించి శత్రు సంబంధించినటువంటి నౌకలు కావచ్చు, సబ్మెరీన్స్ కావచ్చు, అవి సముద్రంలో మన దేశంలోకి మన దేశ జలాల్లోకి ఎంటర్ అయినప్పుడు వాటిని ఒక విధంగా హెచ్చరించి ఆ తర్వాత వాటిని సర్వనాశనం చేయడానికి ఉపయోగించేటువంటి టార్పెడోస్ని ఈ వెహికల్ ద్వారా వాళ్ళు మూవ్ చేస్తారు. వీటిలో టార్పెడోస్ ఉంటాయి, రేంజ్ ఉంటుంది, ఒక్కొక్క టార్పెడోస్కు ఒక్కొక్క రేంజ్ ఉంటుంది. ముఖ్యంగా అవి సముద్రం లోపలికి వెళ్ళి డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి ఏవైతే షిప్స్ ఉన్నాయో, ఏవైతే సబ్మరీన్స్ ఉన్నాయో వాటిని పూర్తిగా ధ్వంసం చేసే విధంగా వీటిని రూపొందించడం జరుగుతుంది. వీటిలో చాలా మిసైల్స్ అనేటువంటివి గైడెడ్ మిసైల్స్గా ఉంటాయి. అంటే ఏదైనా ఒక మూవింగ్ అవుతున్నటువంటి సముద్రంలో మూవ్ అవుతున్నటువంటి ఒక షిప్ కావచ్చు, లేకుంటే ఒక సబ్మెరీన్ కావచ్చు, దాన్ని వెంటాడి ఆ తర్వాత దాన్ని ధ్వంసం చేసేటువంటి కెపాసిటీ ఇక్కడ ఉన్నటువంటి టార్పెడోస్కు కావచ్చు, క్షిపణులకు ఉంటుంది. మనం చూడొచ్చు వీటికి సంబంధించినటువంటి రేంజ్, అదేవిధంగా వీటిని గైడెన్స్కి సంబంధించినటువంటి ఏదైతే సిస్టమ్ ఉంటుందో దాన్ని కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టడం జరిగింది. ఇక్కడ వరుణాస్త్ర అనేటువంటి ఒక టార్పెడో ఉంది. ఈ టార్పెడో ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు. దీనికి సంబంధించి దాదాపు 500 కిలోల పేలోడ్ను తనతో పాటు ఇది తీసుకెళ్ళి ఏదైతే ఒక షిప్ ఉంటుందో, పెద్ద షిప్, శత్రు దేశాలకు సంబంధించిన షిప్ను, సబ్మెరైన్ పూర్తిగా సముద్రంలోనే ధ్వంసం చేసేంత కెపాసిటీ దీనికి ఉంటుంది. మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక నినాదం భారత ప్రధానమంత్రి ఏదైతే తీసుకున్నారో దానికి అనుగుణంగా భారతదేశం ఏ విధంగా రక్షణ రంగంలో పూర్తిగా ముందుకు సాగుతుంది, ఏ విధంగా కొత్త కొత్త పరిశోధనల ద్వారా రక్షణ రంగానికి డిఫెన్స్ మెకానిజంకు సంబంధించినటువంటి అత్యాధునిక టెక్నాలజీని డెవలప్ చేస్తుంది అనేటువంటిది కూడా ఈ విజ్ఞాన్ వైభవ్ 2025 ఎగ్జిబిషన్ ద్వారా పెద్ద ఎత్తున డిస్ప్లే చేయడం జరిగింది. చాలామందికి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు గతంలో ఎప్పుడు ఇంత పెద్దగా DRDO తనకు సంబంధించినటువంటి ప్రతిభా పాఠవాలను ఇట్లా డిస్ప్లేలో పెట్టలేదు, ఎగ్జిబిషన్
డిస్కషన్లో పెట్టలేదు. దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ అని చెప్తున్నారు. సో డెఫినెట్గా ఎవరైతే ఇక్కడికి రావాలనుకుంటున్నారో సండే ఈవినింగ్ వరకు వచ్చి దీన్ని చూసేటువంటి అవకాశం ఉంది. వీడియో ముత్యంతో ఇస్మాయిల్, సాక్షి టీవీ, హైదరాబాద్.